బెల్లంపల్లి మున్సిపాలిటీ 11వ వార్డు స్వతంత్ర అభ్యర్థి ముల్కలంగా ఇంటి ప్రచారం నిర్వహించి ఓటర్లకు నా గుర్తు గాజులు 4వ సీరియల్ నెంబర్ ఓటు వేసే విధానం చెబుతూ నన్ను గెలిపిస్తే బస్తీ సమస్యలపై పనిచేస్తే మీ ఇంటి ఆడపడుచుగా నన్ను ఆదరించండి. ప్రజాసేవకి ఒక అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే 11వ వార్డును అభివృద్ధి చేసి చూపిస్తా అని, మంచి నీటి సమస్య లేకుండా మురికి కాల్వల విషయంలో కానీ వీధి దీపాలు పెట్టిస్తా అని ప్రచారం చేస్తుంది. ఇట్లా అనేసి డబ్బలి వేరే తీరు మరత పెడితే అంటుకుంటది. అమ్మ నమస్కారం, గాజుల గుర్తుకు ఓటేయమ్మ. నమస్కారం, నా పేరు ముల్కాల మంగ, 11వ వార్డు రైల్వే స్టేషన్. నేను గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. అయినా నాకు బీఫామ్ రాలేదు. అయినా నా వార్డు 11వ వార్డు ప్రజలందరూ మంగక్క నువ్వు ఏ గుర్తున నిల్చున్నా మాకు నువ్వు కావాలి అని అంటే నేను ఇండిపెండెంట్గా నిల్చుండి గాజుల గుర్తు నాకు వచ్చింది. కౌన్సిలర్లు అందరూ కొన్ని పనులు చేసిండ్రు, అసలు పనులే కాలేదు. మా చైర్పర్సన్ ఉండి కూడా మాకు పనులు కాలేదు. మా వార్డులో వాటర్ ప్రాబ్లం ఉంది, అన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయనీకే నేను ముందుకు వచ్చిన. మా వార్డు ప్రజలందరూ నన్ను గెలిపిస్తే, గాజుల గుర్తును గెలిపిస్తే నేను వాళ్ళని అభివృద్ధి చేద్దామని అనుకున్నా. ఎవరు చేయలేని పనులు కూడా నేను చేద్దామనేసి ముందుకు వచ్చిన. వార్డులో బతుకమ్మలు వచ్చిన బాక్సుల కోసం ప్రాబ్లమే, మా పిల్లలకు కనీసం వాటర్కు ప్రాబ్లమే. అందుకోసమని వినాయక చవితికి కూడా నేనే ముందుపడి వినాయకుడిని షెడ్ వేపించి అన్ని విధాలుగా 20 సంవత్సరాల నుంచి నేను ప్రజలకు సేవ చేసుకుంటూనే ఉంటున్నా. ఒక పోస్ట్ అంటూ ఉంటే, నాకంటూ ఒక అధికారం ఉంటే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేద్దామనేసే నేను ముందుకు వచ్చిన. గాజుల గుర్తు 4 నంబర్ గాజుల గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని నా 11వ వార్డు ప్రజలందరికీ కోరుకుంటున్నాను. మల్లె పువ్వు తెలుపు, మల్లె పువ్వు తెలుపు, గుర్తుల గుర్తుంచుకో, గుర్తుల గుర్తుంచుకో.